రా వెళ్దాం. నాకొక చిన్న డౌట్. ఏంటి? ఈ రంగ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాము దొర్లినట్టు అనిపించింది. అది భ్రమే కదా? కాదు, అది భ్రమ కాదు, నిజమే. నేను ఎవరినో అమ్మవారి నీకు తెలియచేసినందువల్ల నీకు మాత్రం నిజం చెప్తాను. నేను నువ్వనుకుంటున్నట్టు మనిషిని కాను, శివనాగాన్ని. ఏంటి? నాగవంశమా? అవును. ఈ అమ్మవారికి సేవ చేయడం కోసం మనిషి రూపంలో ఉన్న శివనాగాన్ని. నేనిది నమ్మలేకపోతున్నాను. ఇంతకు మించి ఏమీ అడక్కు. నేను చెప్పిన విషయం ఎవ్వరికి చెప్పకు. కాదని చెప్పావంటే అది నీ వంశానికే దోషం. రా. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. మీరు ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీతో పోటీపడి మిమ్మల్ని కష్టపెట్టాను. ఇది నువ్వు చేయలేదు, ఏదో ఒక కారణం వల్లే జరిగింది. ఇది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది. నాకు అర్థమైపోయింది. నాటు వైద్యం మీద నాకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నాటు వైద్యాన్ని గౌరవించడమే కాకుండా దాన్ని ఉపయోగించి చూడాలని అనుకుంటున్నాను. దానికి మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. నేనేం చేయగలను? మీకు తెలిసిన వైద్య పద్ధతులన్నీ మీరు నాకు తప్పకుండా చెప్పాలి.